నమస్తే. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు పట్ల అలాగే ఈ యొక్క 3 నెలల్లో జరిగినటువంటి పాలనపై తీవ్రమైనటువంటి స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు గనక మనం పరిశీలిస్తే గులాబీ పార్టీ చీఫ్ కేసీఆర్ రైతుల ఆత్మహత్యల మీద మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 200 మంది రైతులు తమ ప్రాణాలను కోల్పోయారు. వీరిలో చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ వారి యొక్క గోడు వినలేదు. అందుకే రైతుల ఆత్మహత్యల సంఖ్య పెరుగుతూ వస్తుంది అని కొన్ని వివాదాస్పదమైనటువంటివి అలాగే ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నీకు 48 గంటలు టైం ఇస్తున్నా, మాటలు చెప్పడం కాదు, వివరాలు ఇవ్వు. ఎవరెవరు చనిపోయారు, ఎక్కడ చనిపోయారు, ప్రభుత్వం తరపున మేము నష్టపరిహారం ఇస్తాం. కాంగ్రెస్ పార్టీ వల్ల ఈ రాష్ట్రంలో రైతులు చనిపోయారు అని నిర్ధారణ అయితే మేము దానికి కట్టుబడి ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ వచ్చింది, రాష్ట్రంలో కరువు వచ్చిందని మీరు చెబుతున్నారు కాబట్టి దానికి మేము కట్టుబడి ఉంటాం. కానీ మీరు నిరూపించాలి. దానికి సమయం కేవలం 48 గంటలు ఇస్తున్నాం. ఒకవేళ అలా జరగకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు చూడక తప్పదు అని. అంటే వచ్చేది పార్లమెంట్ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ఒక అస్త్రాన్ని తీసుకొని గులాబీ పార్టీ రకరకాలుగా ఆరోపణలు చేస్తుంది, విమర్శలు చేస్తుంది అని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్రమైనటువంటి స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. గత 10 ఏళ్లలో రైతుల బాగోగుల కోసం మీరేం చేశారు, రైతుల సంక్షేమం కోసం ఏం చేశారో ప్రజలందరికీ తెలుసు. మీరు 200 మంది రైతులు చనిపోయారని ఏదో చెబుతున్నారు. అనవసరమైనటువంటి మాటలు మాట్లాడొద్దు. దానికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. మీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఇక్కడ సహించడానికి మేము సిద్ధంగా లేం అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సపోర్టుగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా మాట్లాడుతున్నాయి. ఇట్లాంటి సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఒక చర్చనీయాంశం అవుతున్నాయి. కేసీఆర్ అంటే చెల్లని 1000 రూపాయల నోటు, పాత నోటు లాంటి వారు. ఆయనకు తెలీదా కరువు అంటే ఎలా ఉంటుంది, కరువు ఏ సమయంలో వస్తుంది అనేది? వేలాది పుస్తకాలు చదివినటువంటి కేసీఆర్ ఇట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కరువు వచ్చిందని ఎలా చెబుతారు? మీరు ఆరోపణలు చేశారు కాబట్టి మీకు 48 గంటల సమయం ఇస్తున్నాం. ఈ టైంలోపు మీరు ఆ 200 మంది రైతులకు సంబంధించి వివరాలు ఇవ్వండి. ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నారని చెబుతున్నారో మీరే, మేము ప్రభుత్వం తరపున వారికి సహాయం చేస్తాం, వారి కుటుంబాలకు అని చెప్పి. ఇప్పుడు మొత్తానికి ఈ యొక్క రైతుల ఆత్మహత్యల రాజకీయాలు ఎక్కువైపోయినాయి. ఇటు బీఆర్ఎస్ ఇలాగ ఆరోపిస్తుంటే కాంగ్రెస్ మాత్రం మేము కట్టుబడి ఉన్నాం, ముఖ్యంగా రైతుల సంక్షేమం కోసం, రైతుల బాగోగులు చూసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్య స్థాపన కోసమే మేము పనిచేస్తున్నాం. మీరు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడొద్దు అని. మొత్తానికి ఈ తారాస్థాయిలో జరిగినటువంటి మాటల యుద్ధం, వ్యాఖ్యలు ఏ రకమైనటువంటి పరిణామాలకు వెళ్తాయో ఒక ఇంట్రెస్టింగ్గా మారినటువంటి అంశం.